హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృత ఐఎస్ అకాడమీ. నేను మీ అకాడమీ చంద్రమౌళి సార్. సో మనం ఇండియన్ ఎకానమీకి సంబంధించి 1000 MCQs డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మనం సెకండ్ క్వశ్చన్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్ ఇండియా, విచ్ అప్రోచ్ బై ద నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్స్ మెజర్స్ అన్ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ఫర్ ఈచ్ డే ఇన్ ఎ రెఫరల్ వీక్? భారతదేశంలో నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ ఏ విధానం ద్వారా ఒక రిఫరెన్స్ వారంలో ప్రతిరోజు నిరుద్యోగ స్థితిని కొలుస్తుంది అని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఆప్షన్స్ పరిశీలించినట్లయితే సాధారణ స్థితి విధానం, వారపు స్థితి విధానం, రోజువారీ స్థితి విధానం, వార్షిక స్థితి విధానం అని మనకి ఇచ్చారమ్మా. సో మరి NSSO తీసుకున్నట్లయితే 3 పద్ధతుల ఆధారంగా నిరుద్యోగాన్ని లెక్కిస్తుంది. ఏంటంటది? సాధారణ స్థితి, వారపు స్థితి, రోజువారీ స్థితి. మరి వార్షిక స్థితి ఉందంటే లేదు, కాబట్టి దీన్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇప్పుడు చూద్దాం, సాధారణ స్థితి ఆధారంగా నిరుద్యోగతను ఏ విధంగా కొలుస్తారు సార్ అంటే, మనకు ఒక సంవత్సరాన్ని రిఫరెన్స్గా తీసుకుంటే సంవత్సరంలో 183 రోజులు, సగటున 183 రోజులు మరి ఉపాధి పొందలేకపోతే అటువంటి వారిని నిరుద్యోగిగా గుర్తిస్తారు. అంటే ఒక సంవత్సరాన్ని సగటుగా తీసుకుంటారు. మరి ఈ సంవత్సరంలో సగటున 183 రోజులు ఉపాధి పొందలేకపోతే అటువంటి నిరుద్యోగాన్ని సాధారణ స్థితి నిరుద్యోగం అని పిలుస్తారు. సో ఇది మనకి దీర్ఘకాలిక నిరుద్యోగాన్ని తెలియజేస్తుందనే అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. మరి ఈ నిరుద్యోగం ఏదైతే ఉంటుందో బహిరంగ నిరుద్యోగితని, అలాగే తీవ్ర నిరుద్యోగితని తెలియజేస్తుంది. ఇక రెండోది, వారపు స్థితి విధానం ఆధారంగా నిరుద్యోగాన్ని ఏ విధంగా లెక్కిస్తారంటే, మనం సర్వే చేసే నాటికి ఒక వారాన్ని పరిగణలోకి తీసుకుంటే ఆ వారంలో మరి 1 గంట పాటు ఉపాధి గనక లభించకపోతే, అంటే 1 గంట కూడా ఉపాధి లభించకపోతే అటువంటి దాన్ని వారపు స్థితి విధానం ఆధారంగా నిరుద్యోగిగా గుర్తించడం జరుగుతుంది. అంటే వారంలో కనీసం 1 గంట అయినా సరే ఉపాధి పొందగలగాలి. అలా పొందలేకపోతే అటువంటి వారిని నిరుద్యోగిగా గుర్తించడం జరుగుతుంది. మరి ఇవి రోజువారీ వేతనాలు, దినసరి కూలీల ఆధారంగా ఈ నిరుద్యోగాన్ని లెక్కించడం జరుగుతుందన్న అంశాన్ని గమనించాలి. ఇక రోజువారీ స్థితి విధానం అంటే ఏమిటి సార్ అంటే, సర్వే చేసే నాటికి మనం తీసుకునేటప్పుడు ఒక రోజుకి కనీసం 4 గంటలు సగటున మరి ఉపాధి పొందకపోతే అటువంటి వారిని నిరుద్యోగిగా గుర్తిస్తారు. మరి ఇది రోజువారీ స్థితి విధానం అంటాం. ఇది కూడా మనకి ఏంటి సార్ అంటే, మరి బహిరంగ నిరుద్యోగితను తెలియజేస్తుంది, అలాగే తీవ్ర నిరుద్యోగితను తెలియజేస్తుంది అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు? ప్రతిరోజు నిరుద్యోగ స్థితిని కొలుస్తుంది అడిగాడు కదా. అంటే వారంలో ప్రతిరోజు నిరుద్యోగ స్థితిని కొలుస్తుంది. అదేంటి సార్ అంటే రోజువారీ స్థితి విధానం అనే అంశం గమనించాలి. కాబట్టి ఇక్కడ ఆప్షన్ సి అనేది మనకు సరైన సమాధానం అవుతుందన్న అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పైన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే దాని మీద ట్యాప్ చేయండి.